క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క గొప్ప సందేశాన్ని ఈరోజు 14వ సామాన్య ఆదివారమున మనం వింటూ ఉన్నాము. దేవుని యొక్క ప్రమాణాలు యథార్థము, అతని రాజ్యము ప్రేమ రాజ్యము, శాంతి సమాధానాలతో నిండినటువంటి రాజ్యము. అతనితో ఉంటే మనకు ఆనందము, అతనిలో ఉంటే మనకు భద్రత, శాంతి. అతని సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ మనకు ఈ ఆశీర్వాదాలు మనం పొందుతాం. ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు బాబిలోనియా దేశానికి బానిసలుగా వెళ్ళారు. ఆ నెబుకద్నెజరు ఆధ్వర్యంలో యెరూషలేం దేవాలయం నాశనం అయిపోయింది, పట్టణాన్ని కూల్చేశారు. వారి యొక్క ఆనందము, వారి అభ్యుదయము, వారి శాంతికి నిలయమైన యెరూషలేము అశాంతిగా మారిపోయింది, శిథిలావస్థలోకి వెళ్ళిపోయింది. వీళ్ళు సుమారు 50 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చారు బానిసత్వం నుండి. అప్పుడు ఆ పరిస్థితి చూస్తుంటే వారికి గుండె కరిగిపోయింది, గుండె బద్దలైసిపోయింది. ఎందుకంటే పరిస్థితి అంత దయనీయంగా, ఘోరంగా ఉంది. పూర్వ వైభవము లేదు ఇప్పుడు. కాబట్టి కన్నీరు కారుస్తున్నారు, గుండెలు బాదుకుంటూ, ఇదిగో మా ప్రభువు మనల్ని విడిచిపెట్టేశాడు. అక్కడ వాళ్ళు ఆ బాబిలోనియా ప్రజలు అడిగారు, మీ దేవుడు గొప్పవాడు కదా, మీ దేవుడి మీద మీరు చాలా పాటలు బాగా పాడుతారు కదా, ఏదో ఒక 2 పాటలు పాడండి అన్నారు. పాటలు పాడమంటే ఏమని పాడుతాం? మా చేతులారా మేము చేసుకున్నాం స్వయంకృతాపరాధం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని ఎన్నుకొని, నడిపించుకొని, విడిపించుకొని, కట్టని పట్టణాలను, సేద్యం చేయనటువంటి ద్రాక్షలను, ఓలీవులను మాకు ఆ ప్రభువు ఇచ్చాడు. తన కంటి పాపలాగా చూసుకున్నాడు. అయితే మేము అతన్ని తృణీకరించాము. ఏమని పాడుతాం? పూర్వ ప్రాశస్త్యము, ఆ యొక్క వైభవము అంతా పోయింది. దేవుడు తన ముఖాన్ని పక్కకు తిప్పేసుకున్నాడు. అతని ప్రసన్న వదనాన్ని చూసే అనుగ్రహం మాకు లేదు అని వారు కన్నీరు మున్నీరయ్యారు. తిరిగి వచ్చిన సమయంలో చూస్తే అదే ఇక్కడ కూడా అదే పరిస్థితి. అయితే ఇటువంటి నిరాశ పరిస్థితుల్లో యెషయా ప్రవక్త ప్రవచనం చెబుతున్నాడు. వారిని ధైర్యం చెప్తూ, ఇదిగో దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు, మిమ్మల్ని పూర్వ వైభవాన్ని మీకు సంతరించుకునేలా చేస్తాడు అని చెప్తూ, ఈనాటి మొదటి పట్టణము, యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసిస్తారు. ఇంతవరకు కన్నీరు కారుస్తున్నారు, దుఃఖం. ఎందుకంటే పట్టణం నాశనం అయిపోయింది. కానీ దేవుడు ఆ పట్టణాన్ని తిరిగి నిర్మిస్తాడు. కాబట్టి నగరమును చూసి సంతసింపుడు, ఆ పట్టణంతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూసి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతసిస్తారు, ఆనందిస్తారు. ఎలాగా? యెరూషలేము అనే తల్లి నుండి ప్రాలు తాగుదురు, ఓదార్చునసగే వసగు ఆమె బాలిండ్ల నుండి స్తన్యము గ్రోలి సంతృప్తి చెందుదురు. అంటే యెరూషలేము ఒక తల్లిలాగా పోలుస్తున్నాడు. బిడ్డలు ఆకలితో ఉన్నప్పుడు తల్లి పాలిస్తుంది. అక్కడ ఆనందము, భద్రత, సంతృప్తి. అక్కడ హాయిగా ఉంటాడు ఆ బిడ్డ ఆ తల్లి ఒడిలో. అలాగే మీరు ఇప్పుడు ఆకలితో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు. మీకు తిరిగి ఆ భద్రతను, సంతృప్తిని, ఆ పుష్కలమైనటువంటి దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుతారని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. అభ్యుదయము నది వలె పారిస్తాను, జాతుల సంపదలు మీ దగ్గరికి వస్తాయి.
అని చెప్తూ, తల్లి బిడ్డలను ఓదార్చున్నట్లు నేను మిమ్ము ఓదార్తును. గొప్ప ఆశీర్వాదము, ఓదార్పు కావాలి అందరికీ ఈరోజు. మరి అటువంటి ఆశీర్వాదాలను ఇస్తానని ముందుగానే వాగ్దానం చేస్తున్నాడు. పచ్చగడ్డి వలె మీరు కళకళ్ళాడుదురు, నా విరోధులకు మాత్రము నా ఆగ్రహము ప్రదర్శించను. సరే, కాబట్టి ఈ విధంగా ఆశీర్వాదాల వరాల వర్షాన్ని, అభ్యుదయాన్ని, ఆనందాన్ని, శాంతి సమాధానాన్ని, భద్రతను ప్రభు అనుగ్రహిస్తాడని ముందుగానే తెలియజేశాడు. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనందరికీ ఈ భద్రత, శాంతి, సమాధానం కరువైంది. ఏమమ్మా ఎలా ఉన్నావంటే, మీకేం తెలుసండి, ఆ భర్త ఏం చేస్తున్నాడో, నన్ను ఏ విధంగా చిత్రహింసలు పాలు చేస్తున్నాడో మీకేం తెలుసు? నా భార్య సొణుగుడు గొనుగుడు, ఎప్పుడు అనుమానం, ఏం శాంతి, ఏం సమాధానం. ఇంటికి వెళ్ళాలంటే చిరాకేసేస్తుంది. ఏ కంప్లైంట్తో ముందుకు వస్తారు? తట్టుకోలేను, నస. ఇలా పిల్లలు, వాళ్ళ కష్టాలు వాళ్ళకి. మా అమ్మ నాన్న ఎప్పుడు కొట్టుకుంటారండి. ఏంటి పిల్లలకి ఎటువంటి శాంతి సమాధానం ఉంటుంది, ధైర్యం ఉంటుంది ఆ పిల్లలకి? చూడడానికి అంతా బాగానే ఉందని అనుకుంటా, కానీ ఎవరు ఏ ఒంటరితనాన్ని ఎంత ఘోరంగా అనుభవిస్తున్నారో బయటికి తెలియదు. ఎన్నో శ్రమలు పడి ఎంతో ప్రయత్నం చేసి ఆశించింది అందనప్పుడు ఆ నిరాశ, నిస్పృహ. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను, ఎంత చదువుతున్నాను, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ర్యాంక్ రావడం లేదు, రెండోసారి మూడోసారి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రెషర్ ఎక్కువైపోతుంది, వయసు పైబడిపోతుంది, ప్రెషర్ ఎక్కువైపోతుంది, ఏం రావడం లేదు, ఉద్యోగం రావడం లేదు, పెళ్ళిళ్ళు అవ్వడం లేదు, పిల్లలకి తల్లిదండ్రులు నిద్రలు పట్టడం లేదు. ఒక ఇంటి వాడిని చేయాలి, ఒక ఇంటి దాన్ని చేయాలి. యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్, ఆందోళన, ఒత్తిడి, బయటికి కనిపించని ఒత్తిడిలో అందరూ ఉన్నారు. ఇదిగో ఆ ఫ్రెండ్షిప్ సరిగా లేదు, ఏదో అనుమానాలు, ఏదో మాటలు, ఆ చొరవ మీద ఏదో మాట అనేస్తాం, ఉన్నది కూడా దూరం అయిపోవడం, ఫ్రెండ్షిప్ దూరం అయిపోవడం. కుటుంబాన్ని ఎలా పోషించాలి? తల్లిదండ్రులకు ఆ గుండెల మీద, ఆ గుండెల్లో భారం. ఇలా ప్రతి ఒక్కరికి అశాంతి, అలజడి, ఆందోళన, నెమ్మది లేనితనం. కాబట్టి ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో మీరు యెరూషలేము అంటే ఇదిగో ఆ ప్రభువే, నూతన యెరూషలేము. ఆ ప్రభు వచ్చినప్పుడు మీకు అన్నీ కూడా సమకూరుతాయి. ఆ దైవరాజ్యంలో, ఆ దేవుని యొక్క సన్నిధిలో ఇదిగో మీరు ఆనందము, అభ్యుదయము, భద్రత, ఓదార్పు, ఆనందము, మీరు సిరి సంపదలను సమృద్ధిగా పొందుతారని దేవుని యొక్క ప్రమాణం. మరి ఈరోజు కుటుంబాలు ఎలా ఉన్నాయి మనందరికీ తెలుసు. ఇక మన దేశం ఎలా ఉంది, ప్రపంచం ఎలా ఉంది? శాంతికి నిలయమైనటువంటి ఆ యెరూషలేము, ఇశ్రాయేలు, ఆ ప్రాంతాల్లో ఇదిగో ఇరాను, పాలస్తీనా, ఇదిగో ఇజ్రాయేలు, యుద్ధ వాతావరణం, రష్యా, యుక్రెయిన్ యుద్ధ వాతావరణం. మన దేశం చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతో యుద్ధ వాతావరణం. శాంతి, శాంతి, శాంతి మీకు అభ్యుదయమును అనుగ్రహిస్తానంటున్నాడు దేవుడు. మనందరికీ ఆ అభ్యుదయం కావాలి, ఆ శాంతి సమాధానం కావాలి. ఈరోజు ప్రియులారా, ఇదిగో దేవుని రాజ్యము స్థాపించినప్పుడు, ఆ రాజ్యము గురించి బోధించినప్పుడు, ఆ ప్రేమ రాజ్యమును బోధించేటప్పుడు దానికి అవసరాన్ని గుర్తిస్తూ ప్రభువే తన శిష్యులను పంపిస్తున్నాడు. 72 మంది శిష్యులను పంపిస్తూ
దేవుని శాంతి రాజ్యము, ప్రేమ రాజ్యము, దైవరాజ్యమును మీరు ప్రకటించండి, తాను వాగ్దానం చేసినటువంటివి నెరవేరుతాయి. యేసే ఆ వాగ్దానాల పరిపూర్తి. నేను శాంతి మీకు కలుగును, మీకు శాంతి కలుగునుగాక అంటున్నాడు. సమస్తాన్ని అతడు చక్కదిద్దుతున్నాడు. దేవునితో మానవులకు ఉండవలసినటువంటి సంబంధము ఇదిగో తిరిగి కలుపుతున్నాడు. సఖ్యపరచడానికి వచ్చాను. కొలొస్సీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 19, 20 వచనాలు చూడండి. వచనం చదవమ్మా. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరుచుకున్నటకు దేవుడు నిశ్చయించెను. పరలోక భూలోకముల యందలి సమస్త వస్తువులను శిలువ బలి ద్వారా తనతో సమాధానపరుచుకున్నాడు. సమాధానము, శాంతి. ఆ ప్రభువు సమస్తాన్ని చక్కదిద్దాడు. శారీరకంగా అవలక్షణాలు, అనారోగ్యము, అస్వస్థత ఉన్నటువంటి వారికి సంపూర్ణమైన స్వస్థతనిచ్చాడు. దెయ్యాలను పారద్రోలాడు. మానసికంగా నలిగిపోయినటువంటి వారికి భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానన్నాడు. సంఘంలో అనగారినటువంటి వారు సుంకరులు, పాపాత్ములు, వ్యభిచారణులు, బలహీనులందరినీ కూడా తన స్నేహితులుగా చేసుకున్నాడు. వారికి ధైర్యం నింపాడు. వారి అండగా ఉన్నాడు. వారి కోసం పోరాడాడు. అధికార దుర్వినియోగం చేస్తున్నటువంటి వారిని దుయ్యబట్టాడు. సున్నం కొట్టిన సమాధుల్లారా అన్నాడు. కొంతమందికే అవకాశాలు, ప్రివిలేజెస్, ప్రత్యేకమైన అవకాశాలు కాదు, అందరికీ అవకాశాలు, అందరికీ వారి అవసరాలు తీరాలి, అందరికీ ఆత్మగౌరవం. పాపం చేసినటువంటి స్త్రీ రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. ఒకరి వ్యక్తిగత బలహీనతను బహిరంగపరచి వారి యొక్క ఆత్మగౌరవాన్ని భంగపరచడం ఎవరికీ హక్కు లేదు. వ్యక్తిగత బలహీనతల్ని బహిరంగపరిచి వారి ఆత్మగౌరవానికి దెబ్బతీసే ప్రయత్నాలు చేసే హక్కు ఎవరికీ లేదు. నీలో పాపం చేయని వాడు మొదటి రాయి వేయమన్నాడు. అందరూ రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ రాళ్ల మధ్య ఆమె సిగ్గుతో, భయంతో వణికిపోతూ ఆ విధంగా ఉంది. అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? ఎవరూ శిక్షించలేదు. నేను కూడా నిన్ను శిక్షించను. ఇక పాపము చేయకు, గౌరవంగా బ్రతుకన్నాడు. ఈ విధంగా బలహీనతలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక ఓదార్పును, ఒక ధైర్యాన్ని, ఇదిగో జీవితాన్ని మార్చుకోవాలి, కొత్త జీవితం జీవించాలి అనేటువంటి ఆ యొక్క ఆశను పుట్టించి ఆ ప్రభు వారిని నడిపించాడు. మరి ఇటువంటి దేవుని యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చేయడానికి పంపిస్తున్నాడు. ఇదిగో పంట విస్తారము కానీ పనివారు తక్కువ. కానీ పంట పొలమును నాకు పనివారిని పంపమని ప్రార్థించండి అని చెప్తున్నాడు. ఇక్కడ 2 మంది శిష్యుల్ని పంపిస్తూ కొన్ని ఇదిగో పరిచారకులకు కొన్ని సూచనలు, ది ఇన్స్ట్రక్షన్స్ టు ద మెసెంజర్స్, టు ద పాస్టర్స్. పాస్టర్స్ అంటే ఎవరు? కాపరులకు కొన్ని సూచనలు, కొన్ని సలహాలు ఇస్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? ఇదిగో మేము తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె పంపిస్తున్నాను. తోడేళ్ళు ఏం చేస్తాయి?
చూడాలి, సాధు జంతువుల తోడేళ్ళు, ఊల్ఫ్ అంటారు. తోడేళ్ళు క్రూరమైన జంతువు, అది చీల్చి చంపేస్తుంది. పులులు, సింహాలు ఎలాగో తోడేళ్ళు కూడా అలాంటివే. ముఖ్యంగా గొర్రె పిల్లల మీద దాడి చేస్తుంది. మిమ్మల్ని గొర్రె పిల్లల్లా పంపిస్తున్నాడు. గొర్రె పిల్ల స్వభావం ఏంటి? సాధు జంతువు, ఎవరి మీద దాడి చేయదు, హాని చేయదు, మౌనంగా తల వంచుకొని వెళ్ళిపోతుంది. సాధు స్వభావి. కల్మషం లేనటువంటిది. ఇవన్నీ కూడా సూచనలు దాని యొక్క లక్షణాలను బట్టి. సాధు స్వభావి, మీక్, హంబుల్, స్పాట్లెస్, సింపుల్, ప్యూర్. అటువంటి వ్యక్తులుగా మీరు ఉండాలి. తోడేళ్ళు ఉన్నాయి నాకు తెలుసు, కానీ మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల్లాగా, గొర్రె పిల్లలు ఏ విధంగా ఉండాలి ఆ విధంగా ఉండాలని నేను కోరుతున్నాను. మీ యొక్క మంచితనము చేత వారి హృదయాలను మార్చాలి. అది సులువైన పని కాదు. మీ మంచితనము చేత క్రూరమైనటువంటి వారిని కూడా మార్చాలి. ప్రపంచంలో ఉంది క్రూరత్వం, దౌర్జన్యం, అరాచకం, ఆక్రమణ, దురాక్రమణ. ఎందుకు? స్వార్థం. సరిపోదు కాబట్టి పక్కన వాళ్ళు కూడా కల్పించుకోవాలి. సోదర ప్రేమ, అయ్యో వారికి కూడా అవసరాలు ఉంటాయి, వారి హక్కు అది, అవసరం లేదు, నాకు కావాలి కాబట్టి తీసుకో, దోచుకో, దాచుకో, తిను. అడ్డదిడ్డంగా అక్రమ మార్గంలో అవినీతితో ఎలాగోలాగా సంపాదించు, కూడబెట్టుకో. ఇది లోకం యొక్క తీరు. కుంభకోణాలు, దురాక్రమణలు టీవీల్లో చూస్తుంటే, వార్తాపత్రికల్లో చూస్తుంటే ఇదే. ఎందుకు? మనిషికి స్వార్థం. రెండవది అహంకారం, అహం, ఈగో. నేను ఎప్పుడు పైన ఉండాలా, కాబట్టి ఎవరిని ఏం చేసినా పర్వాలేదు, నేను పైన ఉండాలి, నా పేరు పాడైపోకూడదు, ఇతరుల మీద బురద జల్లినా పర్వాలేదు, కానీ నేను బాగుండాలి. ఎందుకు ఈ దేశాల మధ్య యుద్ధం? నేను అధికారం, అగ్రరాజ్యం నేనై ఉండాలి, ఇతరుల మీద డామినేషన్, నేను, నాకు. ఈ భావాలు ప్రతి హృదయంలోనూ ఉంటాయి. అది దేశాలకు ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి కీలకమైన స్థానాల్లో ఉన్న వారికి ఇది ఎక్కువైపోయినప్పుడు వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసి వారి స్వార్థానికి సంపాదించుకుంటారు. అదే జరుగుతుంది. తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మేము పంపిస్తున్నాను. క్రీస్తు గొర్రె పిల్ల, సాధు గొర్రె పిల్ల, వదకు వెళ్ళినటువంటి గొర్రె పిల్ల, ఉన్ని కత్తిరించడానికి తీసుకుని వెళ్ళండి సాధు గొర్రె పిల్ల. ఆ సాధు గొర్రె పిల్ల శిలువ మీద సమర్పించుకున్నాడు. మీ మంచితనం చేత క్రూరత్వాన్ని కూడా జయించాలి. మీకు ప్రమాదాలు ఉన్నాయి నాకు తెలుసు, కానీ మిమ్మల్ని ఆ ప్రేమతత్వంతోనే పంపిస్తున్నాను. కాబట్టి నా ప్రేమ సందేశాన్ని మీరు అందించాలి అని చెప్తున్నాడు. నిజానికి ప్రియమైన సహోదరులారా, మీక్నెస్ ఈజ్ నాట్ ఎ వీక్నెస్, ఇట్ ఈజ్ వన్స్ స్ట్రెంగ్త్. మీక్నెస్ అంటే ఏంటి? సౌమ్యత, తగ్గింపు స్వభావం. ఎవరో తగ్గి ఉంటున్నాడు, అతను అనవసరంగా మాట్లాడు, గొడవ పెట్టుకోడు అంటే దాని అర్థం అది అతను చేతగాని వాడు అని అనుకుంటే పొరపాటు. చాలాసార్లు మనం అనుకుంటాం, నోరు పెద్దదైతే అమ్మ బాబాయ్ నిక్కచ్చైన మనిషి, ఉన్నది ఉన్నట్టు ముఖం మీద చెప్పేస్తాడు, ఇలా పొగుడుతుంటాం మనం కొంతమంది. నీకు నోరు పెద్ద చేసినంత మాత్రాన నువ్వు చెప్పిన అబద్ధం నిజమైపోదు.
సౌమ్యంగా మాట్లాడకుండా ఉన్నంత మాత్రాన అతను చెప్పేది అబద్ధం కాదు. కాబట్టి ఒకరు నిదానంగా సంయమనాన్ని పాటిస్తూ సౌమ్యంగా ఉంటే అది చేతగానితనం అనుకోవడం మన చేతగానితనం. అందరూ అరవరు, అందరూ కేకలు పెట్టరు, కొన్నిసార్లు మాట్లాడరు. అది వారి గొప్పతనం, చేతగానితనం కాదు. నువ్వు కేకలేసారు, నేను కూడా కేకలేస్తే నీకు నాకు తేడా ఏంటి? ప్రతిసారి మనం సౌండ్ పెంచనవసరం లేదు. అవసరమైనప్పుడు మాట్లాడడం, మౌనంగా ఉండడం మరింత మనకు గౌరవాన్ని నిలుపుతుంది. ఆ విషయాన్ని గమనించాలి. కాబట్టి మౌనం పాటించడం దాడి చేయడం కాదు. మౌనం పాటించడం ద్వారా మన నిజానికి, మన సత్యానికి మనము సాక్షులుగా పలుకుతున్నాం. కొన్నిసార్లు ప్రతిసారి మాట్లాడడం అవసరం లేదు. కాబట్టి ఐఎమ్ సెండింగ్ యూ లైక్ ల్యాంబ్స్ అమంగ్ వూల్వ్స్, అంటే తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె పంపిస్తున్నాను, జాగ్రత్త అంటున్నాడు. ఆ తర్వాత ఇంకేమంటున్నాడు? ఎలా వెళ్ళాలట? జాలినైనను జోలినైనను పాదరక్షలనైనను తీసుకొని పోరాదు. అంటే సంచి, మళ్ళీ ఏదైనా అడగడానికి ఒక సంచి, ఒక పాత్ర లాంటిది, ఒక సంచి లాంటిది, పాదరక్షలు, మరొక సందర్భంలో చేతి కర్ర. ఏమిటి దీని అర్థం? తీసుకువెళ్ళొద్దండి. దాని అర్థం ఏమిటి? ఐ విల్ బీ యువర్ ట్రెషర్. నేనే మీకు ఆస్తిని, నేనే మీకు బలాన్ని, నేనే మీకు సంరక్షణనిచ్చే దేవుడు. మీ భద్రత, సంరక్షణ నేనే. రేపటి గురించి మీరు అతిగా ఆలోచించొద్దు. మీ వ్యక్తిగతమైనటువంటి ముందు చూపుకి మీద ఆధారపడకండి. నేను చూసుకుంటాను. ఎందుకంటే మీరు నా దూతలు, నా కాపరులు, నా ప్రతినిధులు. కాబట్టి మీకు ఏం కావాలో నేను సమకూరుస్తాను. మీ వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలతో మీ సంపదల మీద మీరు ఆధారపడకండి, నా మీద ఆధారపడండి అని ప్రభు ఆ శిష్యులను పంపిస్తూ చెప్తున్నాడు. ఆ తర్వాత దారిలో కుశల ప్రశ్నలు అడగొద్దు. అంటే కుశల ప్రశ్నలు, బాగున్నారా, తిన్నారా, ఎలా ఉన్నారు, పిల్లలు బాగున్నారా? దీని అర్థం ఏమిటి? మీ యొక్క ఒక సందేశాన్ని అందించడానికి వెళ్తున్నారు. మీరు మిగిలిన విషయాల్లో, ఇతరత్రా విషయాలు మాట్లాడి అసలు సందేశాన్ని మర్చిపోయే ప్రమాదం ఉంది. వాటిలో మునిగిపోతారు, అసలు విషయం చెప్పలేరు. కాబట్టి డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్, కాన్సన్ట్రేట్ ఆన్ ద మెసేజ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు సందేశాన్ని మీరు అందించడానికి వెళ్తున్నారు కాబట్టి దాని గురించే మీరు మాట్లాడండి. కుశల ప్రశ్నలు వేసుకొని సమయాన్ని వృధా చేయొద్దు, ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది. ఇంకేమంటున్నాడు? ఇల్లిల్లు తిరగవద్దు. ఇల్లు తిరగడం ఏమిటి? దీని అర్థం, ఒక ఇంటికి వెళితే అక్కడ ఉండండి, అటు పరిస్థితి ఎలా ఉన్నా సరే పెట్టింది తినండి, ఇచ్చింది తాగండి, అక్కడే ఉండండి, వారితో ఉండండి, వారి కోసం ప్రార్థన చేయండి, సువార్తను బోధించండి. దీని అర్థం ఏమిటి? యాక్సెప్ట్ ద సిచ్యువేషన్ దట్ ఈస్ గివెన్ టు యూ. గురువులకి ఎక్కువగా ఇది ఆపాదిస్తుంటారు, గురువులు మఠవాసులు అని కాదు, సువార్త సేవలో ఉన్నవారు ఎవరికైనా సరే అందరికీ, ఇదిగో మీరు ఇంట్లో బాగోలేదు కాబట్టి బాగా భోజనాలు పెట్టే వాళ్ళ ఇంటికి వెళ్తాను, కానుకలు ఇచ్చే వాళ్ళ ఇంటికి వెళ్తాను కాదు. నీ ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఉండు, వారికి చేయవలసిన పని చేయి, ఆ సందేశాన్ని అందించు.
పునీత ఫ్రాన్సిస్ సేల్స్ ఎంఎస్ఎఫ్ఎస్ ఆ సభ పాలక పునీతులైనటువంటి ఫ్రాన్సిస్ వారు అంటారు, బ్లూమ్ వేర్ యు ఆర్ ప్లాంటెడ్. అంటే ఇక్కడ నాటితే అక్కడే నువ్వు వికసించాలి. ఇక్కడ బాగోలేదని పరిస్థితి, నన్ను మార్చేయండి, ఇంకో ప్లేస్లో వేస్తే అక్కడ బాగా వికసించేస్తాను, ఓహో నా సత్తా ఇది చూపిస్తాను. సాధారణంగా ఫాదర్స్కి సిస్టర్స్కి ట్రాన్స్ఫర్ విషయంలో ఈ ఊరు వచ్చాను, కత్తిపూడి వచ్చాను, అప్పుడే సరిగ్గా లేదు, ఇంకో దగ్గర మార్చేయండి. ఉదాహరణ చెప్తున్నాను. ఇక్కడే వికసించు, ఇక్కడ నువ్వు నాటబడ్డావు, ఇక్కడ నువ్వు చేతనైన పని చేయి, దేవుని రాజ్యాన్ని బోధించు, వారికి ఆధ్యాత్మిక అవసరాలను తీర్చు. బ్లూమ్ వేర్ యు ఆర్ ప్లాంటెడ్. ఈ విషయాన్ని మరింత వాళ్ళ ఇంట్లో పుట్టితే బాగుండేది, మంచి మంచి డ్రెస్సులు, మంచి భోజనాలు, మంచి పిక్నిక్కి తీసుకెళ్తారు. మీ ఇంట్లో పుట్టేశాను, వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాగా చూసుకుంటారో. మా నాన్న ఎప్పుడు కొడతా తిడతా ఉంటాడు, మా అమ్మ ఎప్పుడు ముట్టుకాయలు వేసేస్తుంటుంది. ఆ ఇంట్లో పుడితే బాగుండు ఇలా అనుకుంటూ ఉంటారు పిల్లలు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఇదే. ఈ స్థానంలోనే వారిని ప్రేమించు, గౌరవించు, ప్రేమను పొందు, తిరిగి ప్రేమించు, నువ్వు ఎదుగు అక్కడే. ప్రియమైన సహోదరులారా, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని, ఆ కుటుంబాన్ని నువ్వు ప్రేమించు, అక్కడ నువ్వు వికసించు. వికసించకుండా ముడుచుకొని ఉంటారు కొంతమంది, అక్కడే ఉంటారు, జీవితం అంతా అక్కడే ఉంటారు, ముడుచుకొని ఉంటారు, ఎప్పుడూ వికసించరు, ఎప్పుడు మాడు ముఖాలు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి. అలా కాదు, అలా కాదన్నప్పుడు ఎలాగో చూపించు, నువ్వు చూపించు. అది అన్నీ బాగా పాడలేదు, వీళ్ళు బాగా చేయలేదు, ఈ డెకరేషన్ బాగోలేదు, ఈ డ్యాన్స్ బాగా వేయలేదు, ఎప్పుడు అది లేదు ఇది లేదు, అది బాగోలేదు ఇది బాగోలేదు అని చెప్పడమే కానీ బాగు చేయడానికి ఏం చేస్తావు నువ్వు? చెయ్యు. క్రిటిసైజింగ్ మెంటాలిటీ, అది బాగోలేదు ఇది బాగోలేదు, వాళ్ళకి చేత కాదు వీళ్ళ చేత కాదు, ఆ చీర సరిగ్గా లేదు, ఆ ముఖానికి ఆ చీరకి ఏ సంబంధం లేదు, అలాంటిది ఎందుకు వేసుకుంటారో. నెగిటివ్ మెంటాలిటీ, ఎప్పుడు నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్. మాట్లాడితే ఏదో ముత్యాలు రాలిపోయినట్టు ముడుచుకుంటారు, మాట్లాడితే వాడి గౌరవమే తగ్గిపోతుంది అనుకొని. మాట్లాడడం వలన, పలకరించడం వలన ముఖ్యంగా వాళ్ళే మన యొక్క గౌరవాన్ని, స్నేహాన్ని పెంచుకుంటాం. నేనేదో గొప్పదాన్ని, నేనో గొప్పవాడిని, ఈ లోకానికి సందిన వాడిని కాదు, నేను ఎక్కడో ఉండవలసిన వాడిని, ఇక్కడ ఎలాగో పడిపోయాను. ఇక్కడ ఇచ్చినది ఏంటి, ఇల్లు తిరగరాదని చెప్పాడు. కానీ దీనికి మన వ్యక్తిగత జీవితాల్లో మనం అన్వయించుకోవాలి. ఉన్న చోటనే వికసించడం, నాటిన చోటనే వికసించడం, మన యొక్క దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి, ఆ యొక్క మన ఆయుష్ని బట్టి మనం ఏం చేయగలమో అది చేయడం. ప్రియ సహోదరులారా, ఇక సమాధానము కలుగునుగాక, ఆ కుటుంబానికి సమాధానం వచ్చినట్లుగా దీవించమంటున్నాడు. షాలోమ్, సమాధానము. సమాధానం ఎప్పుడు వస్తుందండి? సమాధానం ఎప్పుడు వస్తుంది? దేవుడు ఉన్న చోట సమాధానం, శాంతి ఉంటుంది. దేవుడు ఉన్న చోట శాంతి, సమాధానం ఉంటుంది. దేవుడు అంటే ప్రేమ, ఆ ప్రేమ ఎక్కడుందో అక్కడే శాంతి, సమాధానం. ఆ దేవుని సందేశాన్ని అందించినప్పుడు, వారి హృదయాల్లో ప్రేమను పుట్టించినప్పుడు, ఆ దైవ ప్రేమ మనకు ఇదిగో మనలో ఉన్నటువంటి వైరాన్ని, ఆ యొక్క ద్వేషాన్ని, ఆ ద్వేషమనే విషాన్ని పూర్తిగా బయటికి లాగేస్తుంది. అప్పుడు అవతల వ్యక్తిని గౌరవించేటువంటి ప్రేమతత్వాన్ని మనలో పెంపొందించుకుంటాం. ఈరోజు శాంతి లేదు, సమాధానం లేదు ప్రపంచంలో, మా కుటుంబాల్లో, మా జీవితాల్లో. దీనికి కారణం ఏమిటి? అసంతృప్తి.
ఉన్న దానితో సంతృప్తి పడకపోవడం. సంతృప్తి లేని వాడికి సంతోషము ఉండదు. సంతృప్తి లేని వాడికి సంతోషం ఉండదు. ఉన్నదాంతో సరిపెట్టుకునేటువంటి బుద్ధి. ఒకసారి చెప్పాను, ఒక కథ చెప్పాను, ఒకసారి 2 సార్లు చెప్పాను. ఎవరో ఒక పూజారి ప్రసాదం తయారు చేస్తున్నాడట. 1 కేజీ బెల్లం కొనేసి ఒక అబ్బాయిని పెట్టాడు. బాబు కాపలా ఉండరా, ఎండలో పెట్టాడు, కాపలా ఉండరా అని చెప్పి లోపలికి వెళ్ళాడు. ఈలోపు వీడు ఆ సెల్ ఫోన్ చూసుకుంటున్నాడు. కుక్క ఎత్తి పడిపోయింది. కుక్క కేజీ బెల్లం పడిపోయింది. బయటకు వచ్చాడు అతను. ఎదురా బెల్లం అంటే కుక్క ఎత్తుకుపోయిందండి. ఒక్కళ్ళు ఎంపకాయ కొట్టాడు. ఆడవడం ప్రారంభించాడు. ఆ దారిలో వెళ్ళి ఒక పెద్ద ఆయన చూసి, ఏం బాబు ఏడుస్తున్నాయి నాయన అంటే, మీరెవరండి అని. ఏమి ఏడుస్తున్నాడని ఆడ పలకరించాడు. ఆ పెద్ద మనిషి, వీడు ఏం చేశాడు తెలుసా మీకు? ఏం చేశాడు? కేజీ బెల్లం అండి, బంగారం లాంటి బెల్లం కుక్క పాలు చేశాడు వీడు ఏధవా అని మళ్ళీ వాడు కొట్టాడు. వాడు ఏడుస్తున్నాడు. ఈ పెద్ద ఆయన పాపం చూసి పాపం బాధపడి ఆ పక్క షాప్కి వెళ్ళి 1 కేజీ బెల్లం తీసుకొని వచ్చాడు. ఈ పూజారి గారికి ఇచ్చాడు. ఇదిగోండి సరిపోయింది కదా, ఇప్పుడు హ్యాపీ అంటే. ఏమి హ్యాపీ అండి, మళ్ళీ వీడిని కొట్టాడు కుర్రండి. ఇదేమండి కేజీ బెల్లం. అవునండి, ఇదో కేజీ బెల్లం, అల్లదో కేజీ బెల్లం, 2 కేజీలు ఉండు ఏధవా అని కొట్టాడు. వాడికి సంతృప్తి లేదు. సంతృప్తి లేదు. సంతృప్తి లేని వాడికి సంతోషం ఉండదు జీవితంలో. మరి ఈరోజు సమాధానం కావాలి, శాంతి కావాలంటే ఎవరుంటే నాకు శాంతి, ఎవరిని నేను పొందితే శాంతి సమాధానం? ఈ డబ్బు, నీ హోదా, నీ పదవి, నీ అందచందాలు, నీ ఆస్తిపాస్తులు, నీ సిరి సంపదలు, ఇవి ఉంటేనే సంతోషము, శాంతి, సమాధానం అనుకుంటే ధనవంతులే సంతోషంగా ఉండాలి, కోటీశ్వరులే సంతోషంగా ఉండాలి. కానీ పరిస్థితి అది కాదు. డబ్బున్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారా? సంతృప్తిగా ఉన్నారా? అంబానీ కొడుకట, మొదట పేపర్లో చదివాను. ఈ అంబానీ పెళ్ళయింది కదా, 5,000 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేశాడు. ఏం పేరు అబ్బాయి పేరు? అనంత్ అంబానీ. వాడికి ఫ్యాన్ వేస్తే ఉండలేడు, తట్టుకోలేడు. ఏసీలో అసలు ఉండలేడు. అది రకమైన జబ్బు పాపం. ఏసీలో ఉండలేడు. ఫ్యాన్ ఎక్కువ స్పీడ్ పెడితే అసలు ఫ్యాన్ వేసి తగిలితే ఉండలేడు, భరించలేదు. అదో రకమైన జబ్బు. వేల లక్షల కోట్ల ఆస్తుంది. కాబట్టి ఆనందము, శాంతి, సమాధానము, సంతృప్తి ఇవి మనం అనుకున్న వాటిలో లేవు. దేవుని సన్నిధిలో ఉంది. దేవుడు మనతో ఉంటే అవన్నీ సమకూరుతాయి. ప్రభు చెప్తున్నాడు, మీరు భయపడకండి, సమస్యలు వస్తాయి, కానీ నేను మీతో సదాకాలము ఉంటాను. అలాగే గొప్ప ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఈ సువార్త పరిచర్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, ఆ సువార్త పరిచర్య చేసేవాళ్ళు అంటే ఎవరు? ఆ ఫాదర్లు, ఆ సిస్టర్లు, పాస్టర్లు, కాపర్లు, వీళ్ళే కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఒక సువార్థికుడిగా, సువార్థికురాలుగా ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా సందేశాన్ని అందించాలి. ఈ సందేశం అందించామంటే ఈ 70 మందిని పంపించిన తర్వాత, 72 మందిని వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చారు. ఓహ్, దెయ్యాలు మా మాట ఏంటన్నా లొంగిపోయాయి, లోబర చేసుకున్నాం, పిశాచిగ్రస్తులందరినీ కూడా విడుదల చేశాం చెప్తున్నారు. వ్యాధిగ్రస్తులందరూ కూడా మేము అలా చేసి ఇలా చేసాను గొప్పలు చెప్తుంటే ప్రభు అన్నాడు, నేను ఆకాశము నుండి చూశాడు. ఏమంటున్నాడు? సైతాను ఆకాశము నుండి మెరుపు వలె కింద పడుట చూశాను.
దేవుని రాజ్యం ఎక్కడుంటుందో దాన్ని ధ్వంసం చేయడానికి సైతానుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీరు సుమారు చెప్పారు, స్వస్థతలు ఇచ్చారు, గొప్ప కార్యాలు చేశారు, అద్భుతాలు చేశారని మీరు పొంగిపోతున్నారు, మిడిసి పడుతున్నారు. కానీ జాగ్రత్తగా ఉండండి, మీలో అసూయ ప్రవేశిస్తుంది. ఈ రోజుల్లో ఆ ఫాదర్ గారు అయితే, ఆ పాస్టర్ గారు అయితే గజ 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 లాడించేసి దెయ్యాలు పారిపోతాయి. చాలా ఫేమస్ పాస్టర్, చాలా ఫేమస్ ఫాదర్ గారు. మిగతా వాళ్ళకి అబ్బా లేదు, వాళ్ళకే ఉన్నాయి. కాబట్టి లక్షలు, వందలు, వేలు, లక్షలు మంది అక్కడికి వెళ్తారు. ఇదిగో వారికి అందరికీ కూడా, వారికే కాదు అందరికీ కూడా చెప్తున్నాడు, మీరు చేసే అద్భుత కార్యాలు మీ శక్తి కాదు, నేనిచ్చిన శక్తి. అది సంగతి మర్చిపోకండి. ఆ శక్తి మీది కాదు, నేను మీకు ఇచ్చింది. అది మీదే అనుకొని మీరు మిడిసి పడితే, అహంకారానికి మీరు తావిస్తే సైతానుడు ఇదిగో ఆకాశం నుండి కిందకు పడ్డాడు, భూమి మీద పడుతున్నాడు, మనుషుల మీద పడతాడు. మీ హృదయాలను తన వశం చేసుకుంటాడు. అహంకారంతో, గర్వంతో మీరు నిండిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త, ఈ శక్తి మీది కాదు, నేనిచ్చిన శక్తిని మీరు మర్చిపోకండి. మీరు ఆనందించాలి. ఎందుకు? ఏదో ఈ శక్తులన్నీ కూడా నాకు వచ్చేసాయి, దెయ్యాలు నేను పారదలుతున్నాను, ఈ స్వస్థతలు జరుగుతున్నాయి అని దీని గురించి కాదు మీరు గొప్పలు చెప్పుకోవలసింది. గొప్ప ఆశీర్వాదం ఉంది. ఏమిటది? మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని ఆనందింపుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సేవలో ఉన్నవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు ఆనందించవలసిన విషయం ఏమిటి? పరలోకంలో మన పేర్లు రాయబడి ఉన్నాయి. దేవుడు సన్నిధిలో మనం ఉన్నాము. దేవుని యొక్క మనసులో, ఆలోచనల్లో, హృదయంలో, కన్నుల ఎదుట మనమున్నాము. అది ఆనందించవలసిన విషయం. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనకు నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చింది ఆ ప్రభు యొక్క సన్నిధే. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణైన దేవ, మా ప్రియమైన పరలోక తండ్రి, అశాంతి, అలజడి, ఆందోళన మా జీవితాలను, మా హృదయాలను, మా కుటుంబాలను వేధిస్తున్నాయి ప్రభువా. మా ప్రపంచాన్ని ముక్కలు చేస్తున్నాయి. ద్వేషము, స్వార్థము, అసూయ, అహంభావము. దేవా, ఇటువంటి వాటిని తొలగించి నీ సన్నిధిని, శాంతిని, సమాధానాన్ని, నూతన యెరూషలేముగా మా హృదయాలలో మీ ప్రేమరాజ్యాన్ని నిర్మించండి. ఓ ప్రభువా, నీ సత్య సందేశాన్ని అందించడానికి నువ్వు ఎన్నుకున్నటువంటి వారు, కాపరులు ఉండవలసిన తీరును నువ్వు మాకు గుర్తు చేశావు. మేము ప్రతి ఒక్కరూ కూడా ఒక కాపరి, ఒక సాక్షి, ఒక ప్రవక్త, ఒక అభిషిక్తుడు, ఒక యాజకుడు. దేవా, నీ గురించి ప్రకటించి నీ ప్రేమతత్వాన్ని అందరికీ అందజేసేటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించండి. సువార్త సేవలో మేము పొందే ఫలాలు, ఆ విజయాలు మావి కావు, అవి నీవే. అసూయ, అహంభావము కాపరుల హృదయాల్లో ఎన్నడూ చొరబడకుండా, సాతానుకు లొంగిపోకుండా, ఓ ప్రభువా, నిజమైన ఆనందాన్ని ఇచ్చేది వారి పేర్లు పరలోకంలో రాయబడ్డాయని, నీ సేవలో తరించే అనుగ్రహాన్ని వారందరికీ ప్రసాదించమని, మాకును మా కుటుంబాల్లో శాంతి, సమాధానాన్ని ప్రసాదించమని మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి.